అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే వంట చేస్తూ మీతో మాట్లాడుతూ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నానండి. అయితే ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన దొండకాయలు అయితే కోసి పెట్టుకున్నాను. చిన్న చిన్నగా కోస్తానన్నమాట ఇట్లా ఫ్రైకి. ఎందుకంటే కొంచెం ఈజీగా తొందరగా ఫ్రై అవుతుందని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నగా కోసి పెట్టుకుంటాను. దొండకాయలు తొందరగా ఉడకవు కదా, అందుకోసం అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నగా అలవాటు అయిపోయింది నాకు. మా పిల్లలు కూడా ఇట్లా చిన్నగా కోస్తే ఇష్టంగా తినేవాళ్ళు అనమాట కర్రీ. పిల్లలు ఇట్లా చిన్నగా చేసి ఫ్రై చేసి పెడితే కనుక ఇష్టంగా తింటారండి. కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు ముక్కల్లాగా ఉంటే వాళ్ళకంత ఇష్టంగా తినాలనిపించదు. అందులోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. అయితే నేను మొన్న మా వారు క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఒకటి బాండి తెప్పించుకున్నాను అనమాట. స్టీల్ బాండి ఇదేనండి. అది మంచిగా మందంగా ఉందన్నమాట. ఇందులో ఒక కేజీన్నర వరకు కర్రీ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా అడుగంటకుండా మంచిగా నీట్గా వస్తుంది అనమాట కూర కూడా. దానికి కావాల్సిన ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఫ్రైలోకి, అట్లా అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మామూలుగా అయితే నేను నార్మల్ కర్రీస్లోకి అయితే చాలా తక్కువ ఆయిల్ వాడతాను. ఇంక ఇది ఏంటంటే ఇంకా మనకు ఫ్రై కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. అయితే ఇంకా ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే నాకు ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. మా ఇంటి వెనకాల సైడే బాల్కనీలో చెట్టు ఉందన్నమాట, పక్క వాళ్ళది. ఇంకా పెద్ద చెట్టు అనమాట. ఇంకా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తెంపుకుంటాము. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసేసి ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏంటోనండి, ఆడవాళ్ళకి కొత్త వస్తువు ఏదైనా ఇంట్లోకి వస్తే దాన్ని ఎప్పుడెప్పుడు వాడాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీలో కూడా చాలామందికి అట్లా అనిపించవచ్చు కదా. అయితే దీనికి ఇట్లా లిడ్ వచ్చిందనమాట, గ్లాస్ లిడ్. దానికి స్టీల్ హ్యాండిల్ వచ్చింది చూసారు కదా పైన. అలాగే చిన్న హోల్ వచ్చిందనమాట కొంచెం ఆవిరి పోవడానికి. లిడ్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి ఆవిరి ఎక్కువ వరకు అందులోనే ఉండి మనకు కర్రీ తొందరగా అయిపోతుంది అనమాట, ఎక్కువసేపు పట్టదు. నార్మల్ ప్యాన్లో చేసిన దానికి దీనికి తేడా అదే అనమాట. చూసారు కదా ఆనియన్స్ ఎంత తొందరగా మగ్గిపోయాయో. ఈజీగా అయిపోయింది అనమాట. కర్రీ కూడా దొండకాయ మనకు చాలాసేపు పడుతుంది కదండి ఉడకడానికి, కానీ తొందరగా అయిపోయినట్టు అనిపించింది అనమాట నాకు. తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక దొండకాయ ముక్కలు వేసుకోవడమే. ఇదివరకైతే పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు దొండకాయ ఆలు చేసేదాన్ని అనమాట. అచ్చం దొండకాయ ఇష్టంగా తినకపోయేది మా పిల్లలు. అందులోకి ఆలు చిన్నగా ఇట్లాగే కోసి వేస్తే దొండకాయ ఆలు కర్రీ తినేదన్నమాట, చాలా ఇష్టంగా తినేది. ఇంకేమంటే ఇప్పుడు పిల్లలు ఇక్కడ దగ్గర లేరు కాబట్టి ఇంకా కర్రీ కూడా ఎక్కువైపోతుంది కదండి. ఇది 1/2 kg దొండకాయలు అనమాట. ఇంకా ఎక్కువైపోతుందిలే ఎందుకని చెప్పేసి ఇంకంత మటుకైతే చేస్తున్నాను. తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ బాగా మాగిన తర్వాత మంచి టేస్ట్ వస్తాయి. కొంచెం మాగకుండా కచ్చకచ్చగా ఉన్నప్పుడు అయితే కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తాయి కదా. నాకైతే ఇట్లా మాగిన డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా తీయగా మంచిగా వస్తుంది టేస్ట్. పైగా ఇవి పింక్ కలర్ వచ్చాయండి. వైట్ కంటే కూడా పింక్ అంటే చాలా ఇష్టం నాకు. చూస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది అనమాట. ఇందులో మంచిగా సీడ్స్ ఉంటాయి. ఇంకా సీడ్స్ కూడా తినేసేయచ్చు కాబట్టి ఇంకా. అయితే ఈ సీడ్స్ కూడా మనకు చెట్లు మొలుస్తాయండి. మామూలుగా మనం ఇట్లా కొంచెం వీటిని ఎండబెట్టి పెడితే కనుక చెట్లు మొలుస్తాయి. ఇవి డ్రాగన్ చెట్లు మొలుస్తాయి, చేసుకోవచ్చు అలా కూడా. వంట చేస్తూ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇంకా తినేసాను అనమాట. ఇలా ఉన్నాయన్నమాట ముక్కలు, చాలా
మంచిగా పింక్, డార్క్ పింక్ కలర్లో వచ్చింది. మంచిగా మాగిందనమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. ఎప్పుడో ఒకసారి తెస్తామన్నమాట, రెగ్యులర్గా ఏం తేము. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఎప్పుడో ఒకసారి అట్లా పెద్ద మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం తక్కువ రేటు పడతాయి కదా, అట్లా తెస్తామన్నమాట. ఇక్కడ లోకల్లో అయితే ఎక్కువ రేటు పెడతారు. ఇంకా చెత్త అంతా, ఇంకా నేను కూరగాయల చెత్త ఉంటుంది కదండి, మనం చెక్కు తీసినవి, అరటిపండు తొక్కలు, పండ్ల తొక్కలు అవి ఇవి ఉంటాయి కదా, నేను ఒక బకెట్లో వేసి పెట్టుకుంటాను. ఒక 2-3 డేస్కి ఒకసారి ఇంకా పైన టెర్రస్ పైన చెట్లు ఉన్నాయి కదా, వాటిల్లో వేస్తానన్నమాట. చాలా బలం అన్నమాట ఈ తొక్కలది. ఎరువు ఉంటుంది కదా, మంచి ఎరువు అవుతుంది అనమాట. చెట్లకి చాలా బలము. మంచి పండ్లు, కూరగాయలు మంచిగా వస్తాయి అన్నమాట ఇట్లా వేసుకుంటే కనుక. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి. పైన ఇల్లు కట్టక ముందు మాకు ఒక ఫ్లోర్ ఉండేది కదా, పైన మొత్తం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేదాన్ని. ఇంకేమంటే ఇప్పుడు పైన ఇల్లు అయినాక ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక వీడియోలో చూపిస్తానులేండి. కొన్ని చెట్లే ఉన్నాయి, ఇంకేం చూపిస్తాంలే అని చెప్పేసి నేను ఇప్పుడు చూపించట్లేదు. తర్వాత ఇంకా కూరలోకి, దొండకాయ కూరలోకి కొంచెం కొత్తిమీర కలుపుదామని చెప్పేసి కట్ చేశాను. కొత్తిమీర మనకి ఎంత నీట్గా ఉన్నా కూడా డౌట్ ఉంటుంది కదా, సన్నటి ఇసుకలాగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్లో కడిగితే కనుక నీట్గా అయిపోతుంది. చూసారు కదా, కర్రీ అప్పుడే మగ్గిపోయింది. ఏదైనా దొండకాయ కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ నాకు ఈ బాండీలో కొంచెం తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా రాతండి, ప్లాస్టిక్ అన్నీ తీసి పక్కన పడేస్తున్నాము. మొత్తం స్టీల్ దాంట్లోకి, ఇంకా బాటిల్స్ అయితే గాజు బాటిల్లోకి షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంకా వాడొద్దు అంటున్నారు కదండి, అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ హెల్త్కి మంచిది కాదని చెప్తున్నారు కదా. అది కాక ఇంకా మావి సామాన్లు కూడా చాలా పాతగా అయిపోయినాయిలేండి. చాలా పాత సామాన్లు అన్నీ ఉండే, ఇంకా అవి తీసేసామన్నమాట. ఇంకా పైన ఇల్లు కట్టుకున్న తర్వాత కొత్తవి తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి కింద అవి అలాగే వాడుకుంటూ వచ్చాను, కొత్తవి కొనకుండా. ఇంక ఇప్పుడైతే ఇంకా కొన్ని తీసేసి ఇట్లా మెల్లమెల్లగా కొనుక్కుంటున్నాను. అన్నీ ఒకటేసారి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అప్పుడొకటి గుర్తొచ్చినప్పుడు అట్లా బుక్ చేస్తున్నాను అనమాట. ఇలా కారము, ఉప్పు వేసి ఇంకా కలిపేసుకుంటే ఇంకా అంతేనండి, ఫినిష్ కూర. ఇంకా లాస్ట్కి ఒకసారి తీసి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది ఈ బాండీలో కర్రీ. మామూలుగా అయితే నేను అప్పుడు రాతండి బాండీలో అట్లా చేసేదాన్ని, చాలా ఎక్కువ టైం అనిపించేది అనమాట కర్రీ ఉడకడానికి. మూత లూజ్గా ఉండేది కదా, దానివల్ల ఎక్కువ టైం తీసుకునేది అనమాట. ఇప్పుడంటే మూత టైట్గా వచ్చేసింది కదా, చాలా త్వరగా అయిపోయింది అనమాట కర్రీ. ఆ తర్వాత ఇంక కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి నా వంట. పెద్ద స్పెషల్స్ ఏమీ ఉండవు. ఉంటే జొన్న రొట్టెలు, లేదంటే చపాతీలు, లేదంటే రైస్. ఇంకా టిఫిన్స్ కూడా చాలా రేర్గా చేస్తాను, ఇడ్లీ, దోశ, ఉప్మా అట్లాంటివి. ఎక్కువ వరకైతే జొన్న రొట్టెలు తింటాం మేము. ఇంకా కర్రీ కూడా మాకు కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. రొట్టెలలోకి, చపాతీలోకి కర్రీ ఎక్కువగానే పడుతుంది, తెలిసిందే కదా. ఆ తర్వాత ఇంకా కూర అయితే అయిపోయింది. ఇంకా అన్నం పెట్టేసి స్టవ్ పైన ఇంకా ఫ్రిడ్జ్ సర్దేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే అన్నీ తీసి బయట పెడుతున్నాను. ఫ్రిడ్జ్ కూడా నేను ఒక ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటాను. ఏం లేదంటే సింపుల్ క్లీనింగే చేస్తాను అనమాట, పైననే. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే ఇంతవరకు చేయలేదు ఈ ఫ్రిడ్జ్కి. ఇది తెచ్చి ఒక 1.5 year అవుతుంది అనమాట. ఇంకా డీప్ క్లీన్ అంటే ఎక్కడవక్కడ తీసి అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఉన్న వాటిని తుడిచి మంచిగా కడిగి పెడతాను. మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఎల్జీ ఫ్రిడ్జ్, కానీ మంచిగా పనిచేస్తుంది అనమాట. మంచిగానే ఉంది, వర్క్ అయితే మంచిగానే ఉంది. ఇదివరకు ఉండే అది కూడా ఎల్జీ ఫ్రిడ్జే మాది. అది ఒక 10-12 years పనిచేసింది. ఇంకా తర్వాత సరిపోవట్లేదని చెప్పేసి ఈ ఫ్రిడ్జ్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా క్లీన్ చేసుకొని
ఆరబెట్టుకోవాలి. బయట అయితే వర్షంగా ఉంది, బయట ఆరవు అని చెప్పేసి ఇంకా లోపలనే కడుగుతున్నాను. మొత్తం పని అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను నేను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. రోజు ఒకటి చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇంకా ఆషాఢ మాసం వచ్చేసింది కదా మనకి. ఇంకా నెక్స్ట్ ఇంకా శ్రావణము ఇవన్నీ పండగలే కాబట్టి ఇంక ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మనకు ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ దసరాకు ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు కదా. అన్నీ మంచిగా నీట్గా పెట్టుకుంటే కనుక స్మెల్ అనేది రాదనమాట. ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా మనకు ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్కి మూతలు టైట్గా లేకపోతే కనుక ఆ లోపల ఉన్న కూరలు కానీ ఏవైనా పెరుగు కానీ ఏదైనా స్వీట్స్ కానీ ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటి స్మెల్ అంతా ఫ్రిడ్జ్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా అట్లా ఎక్కువ మనకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే స్మెల్ లాగా అనిపిస్తుంది. అట్లా కాకుండా నిమ్మ చెక్క హాఫ్కి కోసి ఒక హాఫ్ నిమ్మ చెక్క ఫ్రిడ్జ్లో ఏదైనా ఒక మూలకు పెట్టుకుంటే కనుక స్మెల్ అనేది రాదనమాట. బ్యాడ్ స్మెల్ అనేది ఆ నిమ్మ చెక్క అనేది రానివ్వదనమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంకా స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. నేనైతే అట్లా చేస్తానండి. అంటే నా ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఏమి ఉండవు ఐటమ్స్, కానీ ఒక నిమ్మ చెక్కనైతే పెట్టుకుంటాను ఒక మూలకి. మళ్ళీ అది ఎండిపోయినప్పుడు తీసేసి మళ్ళీ వేరే నిమ్మ చెక్క పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ మామూలుగా కూరగాయలు, పెరుగు, మీగడ అంతవరకే ఉంటాయన్నమాట. ఉంటే కొంచెం ఏమైనా మిగిలిపోయిన కర్రీస్ అట్లా ఉంటాయి నా ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా. ఇంకా వేరే ఐటమ్స్ పెద్దగా ఏమి ఉండవండి. అంటే ఇట్లా టిఫిన్స్ కోసము పిండ్లు పట్టి పెట్టుకోవడము అట్లాంటిది ఏమీ ఉండదు కదా. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంటుంది చాలా వరకు. ఇలా అన్నీ కడిగి పెట్టుకొని అవి ఆరుతుంటాయి. తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడిచేసుకొని తర్వాత ఆ ప్లేట్స్ కూడా తుడిచేసుకుని ఇంకా సర్దుకోవడమే. ఒక హాఫ్ అన్ అవర్ పనే కానీ ఈరోజు చేద్దాంలే రేపు చేద్దాంలే అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఫైనల్గా ఈరోజు కుదిరింది. సర్లే మీరు కూడా ఇంకా చూస్తారు కదా అన్నట్టుగా నేనేమి అట్లా ఫ్రిడ్జ్ టూర్లు హోమ్ టూర్లు చెయ్యను కాబట్టి ఇంకా మామూలుగా ఇట్లా చూపించవచ్చులే అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి మా ఇల్లు. అంటే ఇల్లు మొత్తం ఏం చూపించాను నేను ఎప్పుడైనా కానీ, నేను తిరుగుతూ ఉంటే కనుక చూస్తారు కదా అక్కడక్కడ. మాది డూప్లెక్స్ హౌస్ అనమాట. కింద ఏమో డబల్ బెడ్రూమ్ ఇల్లు. మేము ఫస్ట్ ఉన్నది అదే. తర్వాత ఇంకా పైన అయితే డూప్లెక్స్ కట్టుకున్నాము. ఒక 1 year అయితే పట్టిందండి ఇల్లు కట్టుకోవడానికి మొత్తము టైము. తర్వాత ఇందులోకి వచ్చింది మాత్రం February 25th వచ్చాము. అంటే ఇంకా మార్చ్ నుంచి ఇంకా పైనే ఉన్నాం అనమాట. ఈ సంవత్సరము మార్చ్ నుంచి. ఇంకా అందుకే ఒకసారి క్లీన్ చేద్దాం అనిపించింది అనమాట ఇల్లు. అప్పుడు రాగానే ఇంక ఎండాకాలం కదా, కొంచెం దుమ్ము బాగానే పట్టినట్టుగా అనిపించింది అనమాట. ఎండలకి కొంచెం దుమ్ము బాగానే లేస్తుంది కదా గాలి ఎండకి అట్లా. ఇంకా అందుకే కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఒకటొకటి ఒక్కో రోజు ఒక్కోటి 2 అట్లా పెట్టుకుంటే కనుక తొందరగా అయిపోతుంది కదా. ఒక వారం రోజులు పడుతుందండి అట్లాగైనా నాకు. ఒక వారం 10 రోజులు పడుతుంది క్లీనింగ్కి. ఎందుకంటే పెద్ద ఇల్లు కదా, చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది కాకుండా నేను కొంచెం స్లోగానే చేస్తానన్నమాట పని. స్పీడ్గా ఏం చేయను, నీట్గా ఉంటుంది నా పని, స్లోగా ఉంటుంది. ఇంకా అన్నీ అందులో పెట్టేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది అనమాట. ఇంకా మిగతా ఇంకేం పనులు లేవులేండి. ఇవాళ వీడియో ఎడిటింగ్ ఉంది కొంచెం, ఇంకా చేసేసుకోవాలి తినేసి. తర్వాత ఇంకా కాలిన్ వేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. కాలిన్ కూడా ఎక్కువ వేసి క్లీన్ చేయొద్దంట, ఎందుకంటే ఫ్రిడ్జ్కి న్యాచురల్గా ఉండే షైనింగ్ ఆ కలర్ అవి ఉంటాయి కదా, అది డిమ్ అవుతుంది. ఒక వారం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తాను. రోజు ఏం తుడవనండి ఫ్రిడ్జ్. ఎందుకంటే న్యాచురల్గా ఉండే ఆ కలరు ఆ షైనింగ్ అనేది పోతే కనుక మనకు పాత దానిలాగా అనిపిస్తుంది అనమాట, లుక్ అనేది ఉండదు.
ఇది 210 ఎంతో ఉంది కెపాసిటీ. మంచిగానే ఉందండి ఫ్రిడ్జ్ అయితే. మంచిగా మామూలుగా ఒక 4 మెంబర్స్ ఉండే వాళ్ళకు మంచి ఈజీగా సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా అన్నీ పెట్టుకుంటాను అనమాట. పల్లీలు అట్లాంటివి, చింతపండు, కారము అట్లాంటివి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కిందిది మాత్రం ఇంకా రెగ్యులర్గా మనం కూరగాయలు అవి ఉంటాయి కదా, పెరుగు అట్లాంటివి కింద పెట్టేస్తాను అనమాట. ఇంకా నా పని అయితే అయిపోయిందండి. ఇంకా అన్నం తినేస్తాను. ఇప్పుడైతే టైం 11 అవుతుందన్నమాట మార్నింగ్. ఇంకా రోజు ఇదే టైం ఉంటుందన్నమాట నాకు. 10 నుంచి 11, 12 మధ్యలో తింటాను. ఒకటేసారి ఇంకా తినేస్తానన్నమాట. లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ ఇది. అయితే మన ఏకాదశి రోజు లడ్డూలు చేశానన్నమాట. మేము ఇవి చలిమిడి లడ్డూలు అంటాము. సేమ్ మనం చలిమిడి అంటే ఎట్లా చేసుకుంటామో అట్లానే లడ్డూలు కట్టుకుంటాం అనమాట. కొంచెం దగ్గరికి పాకం చేసేసి ఇంకా బెల్లం దగ్గరికి చేసేసి అట్లా లడ్డూల్లాగా చేసుకుంటాము. ఏకాదశి రోజు ఫేమస్ అనమాట. ఇవి స్వామికి చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా అట్లా చేసుకుంటాము. ఇంకా తర్వాత అన్నం తినేసి ఒక టీ అయితే కంపల్సరీ తాగుతానండి నేను. మార్నింగ్ అంటే మార్నింగ్ లేవగానే తాగను. ఎప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానో ఆ తర్వాత నేను టీ తాగుతాను. ఇంకా డైలీ కంపల్సరీ అనమాట అది. ఇంకా మార్నింగ్ అయితే నేను వేడి నీళ్ళు తాగుతాను అనమాట. ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు వేడి నీళ్ళు తాగుతాను. ఇంకా అవి తాగేసి నేను పని చేసుకుంటాను. ఆ పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ తాగుతాను అనమాట. డైరెక్ట్ ఒకటేసారి, ఇంకా డేలో ఒకటేసారి తాగుతాం మేము టీ. కొంచెం అల్లం వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అల్లం రెగ్యులర్గా వాడతాంలేండి. ఇంకొంచెం వర్షాలు అట్లా కూడా ఉన్నాయి కదా, కొంచెం వాడితేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లం కానీ మిరియాలు కానీ బాగుంటుంది అనమాట టీలో. ఇప్పుడు శ్వాసకు సంబంధించినవి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా, అవి రాకుండా చూసుకోవచ్చు. పాలల్లో పెట్టుకుంటాను, అచ్చం స్ట్రాంగ్గా మంచిగా పెట్టుకొని చిన్న 1/2 కప్ అయినా సరే కానీ డైరెక్ట్ అట్లా పాలల్లో పెట్టేసుకొని తాగుతాము. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.